భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన మన విధి విధానాల గురించి ఈ లోకం ధర్మపదంలో నడిపించడానికి అనేక నియమాలను కర్తవ్యాలను మన గీతోపదేశంలో బోధించడం జరిగినది. కాబట్టి ఈ కార్తీక పర్వ దినాలలో ప్రతి ఒక్కరూ భగవంతుని ధ్యానించి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గీతోపదేశం యొక్క పవిత్రత గురించి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మానవుడికి జ్ఞానం అనేది ఆ భగవంతుడి ద్వారాగా ప్రసాదింపగలిసి ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో భగవంతుని ఈ గీతోపదేశం మాలను ధరించి ఆయన యొక్క ధ్యానం ద్వారా ఆయన యొక్క సేవ ద్వారా మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలడానికి ఉపయోగపడింది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ గీతోపదేశ దీక్షామాలను ధరించి మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలుకొని ముందు మనం సత్య మార్గంలో నడుస్తూ ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. అంతేకాకుండా ఇంకా పురవిధుల్లో ఈ మనకి దేవుడి ద్వారాగా వచ్చిన ఈ జ్ఞానాన్ని పంచడం ద్వారాగా మనలో ఉన్న జ్ఞానం ఇంకా రెట్టింపు అవుతూ ఉంది. కాబట్టి ఈ గీతోపదేశ దీక్షామాలను ధరించి మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలుకొని మనకి ధ్యానం ద్వారాగా భగవాన్ని సేవ ద్వారాగా సంక్రమించిన ఈ చిన్న జ్ఞానాన్ని ఇంకో 10 మందికి పంచడం ద్వారాగా ఇంకా జ్ఞానం అనేది రెట్టింపు అయ్యి మన యొక్క కర్తవ్యం వాటి యొక్క నిష్టలు మనం ఉదయాన్నే లేచిన కాంచి మరి ఆ రోజు ముగింపు వరకు మనం ఏ విధంగా నడుచుకోవాలా అనే నియమాలను ఈ గీతోపదేశంలో మనకి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఓం భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ.